నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సౌర విద్యుత్తును ఉపయోగించుకోండి. తిరుపతిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలపై భారం మోపుతోందని విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయండి. చిత్తూరులో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన వడ్డెర సంఘం ప్రతినిధులు దేవళ్ల మురళి తదితరులు. వైభవంగా సంకటహర చతుర్థి హోమం. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, అధికారులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య రహిత, పర్యావరణ రహిత ఇంధన వినియోగం కోసం సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగంలోకి తెచ్చే విస్తృత ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంపై ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ నెట్ క్యాప్ డెవలప్మెంట్ మేనేజర్లతో కలిసి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, మిగతా సభ్యులుంటారన్నారు. తిరుపతిలోని 35వ వార్డులో కార్పొరేటర్, ఇతర సిబ్బందితో కమిటీని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే ఇంటి పైభాగంలో సౌర విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీతో కల్పించాయని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈఓ సుబేదా, డిపిఓ సుశీలాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే అందుకు బదులుగా ఛార్జీలు పెంచిందన్నారు. ప్రజలపై 6,000 కోట్ల భారం వేసి మరో 11,820 కోట్ల భారం పెంచాలని యోచిస్తున్నారని ఆయన అన్నారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచి పడతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. కాబట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం. పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు అసెంబ్లీలో వాదులాడుకుంటా ఉన్నారు. ఇద్దరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన మోపారు. పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము, 2022-23 ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమే ఇది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి శాపమైంది? ప్రజలకు శాపమైంది. స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం చెందిన వడ్డీ ఓబన్న జయంతిని జనవరి నెల 11వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వడ్డేర సంక్షేమ సంఘం ప్రతినిధులు దేవళ్ల మురళి తదితరులు కోరారు. చిత్తూరులో వారు డిఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50,000 కుటుంబాలు వడ్డేరులో నివసిస్తున్నారని, అందరినీ ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు రవీందర్ రాజు, రుద్రయ్య, కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఆడ ఎస్సీ ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఆరు టెక్లేస్లు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఉన్నారు. మనం 29 రాష్ట్రాలు ఉన్నాం కాబట్టి ఎస్టీలో చేర్చినప్పుడే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగలుగుతారని, రెండోది వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వడ్డెర ముద్దుబిడ్డ రేపు జనవరి 11వ తారీఖు ప్రభుత్వమే ఆయన జయంతిని జరపాలని, అదేవిధంగా చిత్తూరు నడిబొడ్లో వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం స్థలం కేటాయించాలా, అదేవిధంగా వడ్డెర భవనానికి 1 ఎకరా స్థలం కేటాయించాలని కూడా మరి ఆయనకి తెలియజేశాం. అంతేకాకుండా ఈరోజు జనాభా కలిగి ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా మాకు అవకాశం ఇచ్చి రాబోయే ఈ రోజుల్లో కూడా 3వ లిస్టులో కూడా నామినేటెడ్ పదవులలో కూడా వడ్డెర్లకి మంచి పదవుల్ని కేటాయించాలని గౌరవనీయులు కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతో శ్రమతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం రావాలని కూడా అందరూ కూడా 85% తెలుగుదేశం మేము అందరూ కూడా ఓట్లు వేసినాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వడ్డర్లకి మరి మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. మా యొక్క వడ్డెర కులానికి సంబంధించిన వారు దాదాపు 50,000 కుటుంబాలు, అంటే 2,20,000 పైచులకు ఓటర్లు కలిగి ఉన్నారు. మా యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించమని రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా యొక్క ఉసలపైన గౌరవ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు దేవళ్ల మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా యొక్క సమస్యలు ఆయనకు విన్నవించడం జరిగింది. మాకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, రంగశ్రీ తదితరులు కలిసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వాళ్ళని సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని నోడాచెర్మి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ పూజా కార్యక్రమంలో కోటం నాయకులు హరికుమార్ రెడ్డి, కొండూరు సుధాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తలు, నా తమ్ముళ్ళు, నా సోదరులు, నా బంధువులు, ఆత్మబంధువులు అందరికీ నమస్కారం. గంగపట్నంలో చాముండేశ్వరి దేవి అమ్మవారంటే రాష్ట్రంలోనే ఒక మంచి అమ్మవారి ఆశీస్సు కావాలని గతంలో నేను నుడా చైర్మన్ కాకముందు అంతకుముందు ఒక అమ్మవారు మొక్కలు నేను నుడా చైర్మన్ వస్తే కుంకుమ పూజ చేస్తాను. మన హరి వచ్చాడు. హరి ఒకసారి కుంకుమ పూజకి ఏం కావాలని ఏర్పాటు చేసుకుని ఇంతవరకు గతంలో మన మొక్క కూడా తీర్చుకోలేకపోతున్నాను. అమ్మవారి దయ వల్ల నేను ఆనాడు నుడా చైర్మనే. అదే రకంగా నెల్లూరుకి ఇలవేలుకు అయినటువంటి విరగాళమ్మ తల్లికి వీళ్ళంతా దేవతలు అంతా ఒకటే లేదు. ఆ తల్లికి ఘాటు కట్టేటువంటి యోగం ఎంతోమంది మంత్రులకు లేకపోయినా అవకాశం తల్లి నాకు. శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న అంజింజి ఆలయం వద్ద సంకటహార చతుర్థి హోమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏవో లోకేష్ రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं ओम गणानां सूर्यग्रहस्य प्रत्यदेवताय नमः इमं देहे वासवन्ते ममे वरोणात शम इन्द्राय स्वाहात्या सत्याय आयुर्यज्ञ ओम शांति शांति हर हर गणाधिपा जय గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు.
భక్తులు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు రుగా పాల్గొని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वदुःखहराय नमः सर्वोजरणे नमः ओम मनोजवाय नमः परंजुतेन आयिकाय नमः ओम भविष्यचुरनाय नमः ओम कुमार संतकाराय नमः ओम प्राज्ञाय नमः ओम रमदूताय नमः ओम प्रजापते नमः ओम सुजनाय नमः ओम विभीषणप्रियकाय नमः शीघ्रकुलांतकाय नमः लक्ष्मण ओम लंकापुरविजयाय नमः ओम बुद्धिदेव शिवाय नमः ओम धीराय नमः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌర విద్యుత్తును ఉపయోగించుకోండి. తిరుపతిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలపై భారం మోపుతోందని విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేయండి. చిత్తూరులో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన వడ్డెర సంఘం ప్రతినిధులు దేవళ్ల మురళి తదితరులు. వైభవంగా సంకటహర చతుర్థి హోమం. శ్రీకాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.